హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు పొలిటికల్ అప్డేట్ తెలుసుకుందాం. ఈ రోజు నాతో పాటు పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ గారు చనిపోవడం జరిగింది. సో ఆఖరి ఫోన్ కాల్లో ఆ చివరి క్షణాల్లో ఆయన సంభాషణ వింటే ప్రతి ఒక్కరి అంటే అంత మంచి మనసు ఉంది అని చెప్పి చాటుకున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? జనరల్గా అజిత్ పవార్ నిజంగా ఎన్సీపీ తరపున డిప్యూటీ సీఎంగా ఉన్నారు, బీజేపీ కూటమికి సంబంధించి. అయితే శరద్ పవార్ గారికి సరైన వారసుడు అనుకుని పేరు తెచ్చుకొని డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి చివరగా వాళ్ళ అమ్మాయితో కూడా ఫోన్ కాల్లో మాట్లాడారంట. మాట్లాడేటప్పుడు కూడా అప్పుడు కూడా నాన్న ఎట్లా ఉన్నారు ఏంటి పప్ప మాట్లాడుతున్నప్పుడు కూడా ఎంతసేపు ఇప్పుడు ఆ క్యాన్వాసింగ్కి ఏదైతే వెళ్తున్నారో ప్రజల కోసము ఇట్లా చేద్దాం అలా చేద్దాము, నెక్స్ట్ ఇది వచ్చిన తర్వాత ఏదైతే పార్టీ గ్రౌండ్ క్యాడర్ ఉందో అక్కడ వాళ్ళకి మనం ఏదో ఒక ఊతం ఇవ్వాలి, లేదంటే అక్కడ అందరినీ డెవలప్ చేయాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలనే మాట్లాడుతున్నారంట. కోర్స్ మనం జనరల్గా మనిషి ఎలాంటి వారైనా కూడా చనిపోయిన తర్వాత వాటి మంచినే మనం తలుచుకుంటాం కదా. అలాంటిది ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకున్న తను ఇట్లాంటి లాస్ట్ వాయిస్ కూడా ప్రజల గురించి ఆలోచించి మాట్లాడుతున్నాడని అంటే అప్పుడు జనరల్గా ఒక భావోద్వేగానికి లోనవుతాం. జనరల్ ఎలా అంటారంటే, చనిపోయే ముందు కూడా ఇలాగ ఆలోచించాడు రా, అందుకే రా భగవంతుడు త్వరగా తీసుకెళ్ళిపోయాడు, చెడ్డ వాళ్ళని ఎక్కువ రోజులు ఉంచుతాడు మంచి వాళ్ళని ఎక్కువ రోజులు ఉంచడు అని కొంచెం భావోద్వేగం లోనవుతుంటాం. సో ఆ వాయిస్ ఎప్పుడైతే వచ్చిందో అది మరి కొంచెం చాలామందికి బాధాకరమైన విషయమే. బట్ పాత నీరు పోతుంటే కొత్త నీరు వస్తుంటుంది, సహజం. భగవంతుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే మరుపు, రెండోది నిద్ర. ఎట్లాంటి సన్నివేశాలైనా ఎంత బాధాకరమైనా కొన్నాళ్ళకి మర్చిపోతూ ఉంటాం. ఇంకా నిద్ర పట్టిందంటే అందుకే చాలామంది నిద్ర మాత్రలు వేసుకోవడానికి కూడా స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకున్న కారణం అదే. ఎంత బ్రెయిన్తో అవే ఆలోచనలతో నిద్ర పట్టకపోతే ఆ ట్యాబ్లెట్స్ వేసుకొని కాసేపు పడుకుంటారు. అంటే పడుకున్నవాడు చనిపోయినడితో సమానం ఉంటారు, వాడికి ఏమీ తెలియదు. సో అట్లాగా భగవంతుడు ఇచ్చిన వరంతో మనం అలా ముందుకెళ్ళాలి తప్ప బాధపడితే ఏం చేయలేం. బట్ చూద్దాం మరి ఇప్పుడు ఆయన ఎక్కడైతే బరిలో దిగి నిలబడ్డాడో మళ్ళీ బై ఎలక్షన్స్ రావడం మళ్ళీ కొన్నాళ్ళకి రొటీన్ అయిపోతుంది. బట్ ఆయన అంత మంచి నాయకుడు చనిపోవడం వల్ల చివరి స్టేజ్లో కూడా ఇలా మాట్లాడడం వల్ల ఇది ఒక విధంగా కూటమికి ప్లస్ పాయింట్ అయింది, ఒక సానుభూతి వర్కౌట్ అవుతుంది. బట్ జనాలు కూడా ఎలా ఉన్నారంటే సానుభూతి అవన్నీ ఆలోచించట్లే, ఏదో ఒకటి బురద జల్లేయడం. రాజకీయాలు కూడా చనిపోయినా కూడా అయ్యో పాపం అనట్లేదు. ఒకప్పుడు పార్టీలకు అతీతంగా ఎవరైనా దివంగతులు అయ్యారంటే వెళ్ళేవారు, పుష్పోత్సవం ఇచ్చేవారు, వాళ్ళ గురించి 4 మాటలు మాట్లాడేవారు. ఇప్పుడు అట్లా అంత ఇదిగా లేదు. ఎవరైనా ఏమనుకుంటారేమో అనుకోని మనకంటూ పార్టీ ఉంది, మనకంటూ కార్యకర్తలు ఉన్నారు కదా అనుకునే ధోరణిలో వెళ్ళిపోతున్నారు. బట్ ఇలాంటి రోజుల్లో కూడా అట్లా ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారనేది మాత్రం ఆ వార్త వింటేనే నాకు చాలా సంతోషం అనిపించింది. నిజంగా గ్రేట్ అజిత్ పవార్ గారు. అదే కదా ప్రజల మనసుల్లో నిలిచిపోవడం అంటే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అమ్మా.